హలో గైస్, మన ఇండియన్ సినిమా నుంచి రాబోయే సినిమాలలో 2000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉన్న సినిమాల గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇందులో మొదటి మూవీ చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చూసుకున్నట్లయితే దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్తో అయితే తెరకెక్కుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్ అయితే రాముడి పాత్ర చేస్తున్నాడు. అదేవిధంగా యష్ చూసుకున్నట్లయితే రావణుడి పాత్ర చేస్తున్నాడు. సీత పాత్రకు గాను సాయి పల్లవి చేస్తుందని అయితే బయట టాక్ అయితే నడుస్తుంది. ఇంతవరకు అయితే అఫీషియల్గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రొడక్షన్ వీడియో అయితే రిలీజ్ చేశారు. జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలోనే ఆ విజువల్స్ను బట్టి అయితే చాలా ఫ్యాన్స్ అయితే ఇంప్రెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఆ ఇంట్రొడక్షన్ వీడియోతోనే ఈ మూవీపై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్లో. సో ఈ మూవీకి అయితే 2000 కొట్టగలిగే సత్తా ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. 2000 కోట్లు అయితే ఈ మూవీ కంపల్సరీ కొడతాదని అయితే బయట టాక్ అయితే నడుస్తుంది. అదేవిధంగా లిస్ట్లో రెండో మూవీ చూసుకున్నట్లయితే ప్రభాస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ మూవీస్ చూసుకున్నట్లయితే రాబోయే మూవీస్ చూసుకున్నట్లయితే సలార్ పార్ట్ 2 అయితే ఉంది. సలార్ పార్ట్ 1 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. సో సలార్ పార్ట్ 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్ అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సో సలార్ పార్ట్ 2 కూడా భారీ లెవెల్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. భారీ బడ్జెట్గా అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో సలార్ పార్ట్ 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, సలార్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కాబట్టి, సో సలార్ పార్ట్ 2 కూడా 2000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ ప్రభాస్ మూవీ అని చెప్పుకోవచ్చు. కల్కి 2 అని చెప్పుకోవచ్చు. కల్కి 1 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. దాదాపు వరల్డ్ వైడ్గా 1000 కోట్ల కలెక్షన్స్ అయితే సాధించింది. సో కల్కి 1లో చూసుకున్నట్లయితే క్లైమాక్స్లో మహాభారతానికి సంబంధించి సీన్ అయితే పెట్టడం జరిగింది. అందులో ప్రభాస్ని చూసుకున్నట్లయితే కర్ణుడిగా అయితే చూపించారు. సో కల్కి పార్ట్ 2లో అయితే ఆల్మోస్ట్ మహాభారతం సంబంధించి అయితే సీన్స్ అయితే చాలా ఉంటాయని అయితే డైరెక్టర్ అయితే కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ప్రభాస్ని కర్ణుడి పాత్రలో లాస్ట్ క్లైమాక్స్లో అయితే పార్ట్ 1లో చూశారు కాబట్టి పార్ట్ 2 మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి కాబట్టి కల్కి 2 చూసుకున్నట్లయితే 2000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉన్న మూవీ. అదేవిధంగా ఈజీగా కొడతానని అయితే నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా లిస్ట్లో 4th మూవీ చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రభాస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ మూవీలలో స్పిరిట్కి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంతవరకు అయితే స్పిరిట్ మూవీ అయితే స్టార్ట్ కాలేదు. బట్ సందీప్ రెడ్డి వంగ అయితే స్పిరిట్ మూవీ డైరెక్టర్ కాబట్టి, సందీప్ రెడ్డి వంగ అంతకుముందే మనకు చూసుకున్నట్లయితే ఎనిమల్ కానీ, అదేవిధంగా సందీప్ రెడ్డి వంగకు సంబంధించి డెబ్యూట్ మూవీ అర్జున్ రెడ్డి మూవీ కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది. ట్రెండ్ సెట్టర్స్ అయ్యాయి. సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చూసుకున్నట్లయితే ప్రభాస్తో స్పిరిట్ మూవీ అయితే అనౌన్స్మెంట్ చేశాడు. బట్ ఇంతవరకు అయితే సెట్స్ మీదకి అయితే రాలేదు. సో సందీప్ రెడ్డి వంగ సంబంధించి ఈ స్పిరిట్ మూవీ పై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం అయితే ప్రభాస్ చూసుకున్నట్లయితే ఈ స్పిరిట్ మూవీలో ఒక సిన్సియర్ కాప్గా, అదేవిధంగా ఒక బ్రూటల్ కాప్గా అయితే నటిస్తున్నాడు కాబట్టి ఈ మూవీపై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. వన్స్ ఈ మూవీ రిలీజ్ అయిందంటే మాత్రం 2000 కోట్లు అయితే ఈజీగా కొడతానైతే నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా తర్వాతి మూవీ చూసుకున్నట్లయితే SSMB 29 అని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారు అదేవిధంగా మహేష్ బాబు గారు కలిసి తీస్తున్న మూవీనే SSMB 29. సో రాజమౌళి గారు చూసుకున్నట్లయితే దాదాపు ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు RRR మూవీకి. RRR మూవీ చూసుకున్నట్లయితే దాదాపు 1800 కోట్లకు పైగా అయితే కలెక్షన్స్ అయితే చేసింది మూవీ. రాజమౌళి సినిమాలపై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో రాజమౌళి గారు చూసుకున్నట్లయితే RRR మూవీ తర్వాత తీస్తున్నాడు కాబట్టి SSMB 29 మూవీపై అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అదేవిధంగా రాజమౌళి గారి మూవీస్ అంటే ఆల్మోస్ట్ చాలా VFX కానీ, అదేవిధంగా యాక్షన్ సీన్స్ కానీ, స్టోరీ కానీ అదిరిపోతుంది. సో SSMB 29లో అయితే చూసుకున్నట్లయితే సో అడ్వెంచరస్ మూవీగా అయితే తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ బాబు గారు అయితే హీరోగా అయితే చేస్తున్నారు. మహేష్ బాబు గారికి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో మహేష్ బాబు గారు కూడా ఒక్కడు కాబట్టి 2000 కోట్లు కొట్టడం ఈ మూవీకి పెద్ద విషయం ఏం కాదని నాకైతే అనిపిస్తుంది. 2000 కొట్టగలిగే మూవీ, సత్తా ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు ఇది కూడా. అదేవిధంగా తర్వాతి మూవీ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ అదేవిధంగా అట్లీ కాంబోలో వస్తున్న మూవీ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే పుష్ప 2 మూవీతో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేశాడు. ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీలోనే టాప్ 1 హైయెస్ట్ కలెక్షన్ మూవీగా అయితే పుష్ప 2 అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 2000 కోట్లకు పైగా, 2300 కోట్లకు పైగా అయితే కలెక్షన్స్ అయితే సాధించింది పుష్ప 2 చూసుకున్నట్లయితే. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు అట్లీతో మూవీ అయితే చేస్తున్నాడు. అట్లీ చూసుకున్నట్లయితే తీసిన అన్ని మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. అట్లీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో అట్లీ కాంబోలో ఈ మూవీ వస్తున్నది కాబట్టి, అదేవిధంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో అయితే చాలా వైరల్ అయింది. అందులో అయితే చాలా పెద్ద
మూవీ ఆర్టిస్టులు అయితే ఉన్నారు, ఇంటర్నేషనల్ మూవీ ఆర్టిస్టులు అయితే ఉన్నారు కాబట్టి ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. సో ఈ మూవీపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి. ఈ మూవీలో చూసుకున్నట్లయితే దీపికా పదుకునే హీరోయిన్గా అయితే చేస్తుందంటూ అఫీషియల్ అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. సో ఈ మూవీపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్లో అయితే ఉన్నాయి. దాదాపు 2000 కోట్లు ఈజీగా కొట్టగలిగే సత్తా ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ కూడా. ఇంకా మన ఇండియన్ సినిమా నుంచి చాలా అంటే చాలా మూవీసే ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఫౌజీ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. బట్ ఫౌజీ మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే వన్స్ క్లిక్ అయినాయి అంటే ప్రభాస్ గారు కాబట్టి ఫౌజీ మూవీకి కూడా 2000 కోట్లు వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాబోయే వార్ 2 మూవీ కూడా చూసుకున్నట్లయితే వార్ 2 మూవీలో కూడా రితిక్ రోషన్ అదేవిధంగా ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఆ మూవీ కూడా 2000 కోట్లు కొట్టే అవకాశాలు అయితే చాలానే చాలా ఉన్నాయి ఆ మూవీకి కూడా. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కూడా 2000 కోట్లు ఈ మూవీ కొడుతుందని మీకు అనిపిస్తే ఆ మూవీ నేమ్ కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.